నేను దేవునికి సమీపముగా ఉంటే నా జీవితంలో నాకు ఈ భయం ఉండదు, ఈ కలవరం ఉండదు, ఈ రోగం ఉండదు, ఈ నింద ఉండదు, ఈ యొక్క అపహాస్యము ఉండదు. ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తొలకరి వాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్లారా, ఈ ప్రాముఖ్యమైన సమయంలో దేవుని సన్నిధిని కాంక్షించు. నీకు ఎవరున్నా లేకపోయినా, నీ తల్లిదండ్రులు త్రోసివేసిన, నీ అన్నదమ్ములు నిన్ను నెట్టివేసిన, నీ భర్త నిన్ను కాదనినా, నీ భార్య నిన్ను కాదనినా, నీ పిల్లలు నిన్ను దూషించిన, యు నీడ్ టు హ్యావ్ కనెక్షన్ విత్ ఆల్మైటీ గాడ్. ప్రైజ్ ద లార్డ్. నిన్ను సృజించిన సృష్టికర్త నీకు నిజమైన భర్త అయి ఉన్నాడని గుర్తెరుగు. నిన్ను సృజించిన సృష్టికర్త నీకు తల్లిదండ్రిగా ఉన్నారని గుర్తెరుగు. ఆయన ఆదరణకర్తగా నీకున్నాడు. నీవెందుకు భయపడాలి? ఈ లోకమును చూచి, ఈ లోకములో ఉన్న అలజడులను చూచి నీవెందుకు భయపడాలి? ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. లేఖన భాగములలో మనం గమనించినట్లయితే ప్రియబిడ్లారా, యోహాను సువార్త 8వ అధ్యాయము 12వ వచనంలో మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. ప్రైజ్ ద లార్డ్. నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. అగైన్ జీసస్ స్పోక్ టు దెమ్ సేయింగ్, I am the light of the world. Whoever follows me will not walk in darkness but will have the light of life. ప్రైజ్ ద లార్డ్. లైట్ ఆఫ్ లైఫ్, జీవపు వెలుగు మనము కలిగి ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మన జీవితాల్లో మనము దేవుని యొక్క వాక్యమును క్షుణ్ణంగా ధ్యానించగలిగితే ప్రియబిడ్లారా, ఏ మాత్రము కూడా భయపడ అవసరం లేదు. నా కుమార్తెకు మరి కాన్పు ఎలా అవుతుందో ఏమో అని నువ్వు భయపడ అవసరం లేదు. ఏ విధంగా కూడా ఎటువంటి ఉద్యోగం వస్తుందో నా కుమారుడికని నీవు భయపడవలసిన అవసరం లేదు. భయము నీవు విడిచిపెట్టి దేవునిలో నిరీక్షణ, విశ్వాసము, పట్టుదల, ప్రార్థన కలిగి ఉంటే యు విల్ సీ గ్రేట్ మిరకల్స్. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. యు నీడ్ టు హ్యావ్ ఆల్వేస్ ఛాలెంజింగ్ ఫెయిత్. సవాలు విసిరే విశ్వాసమును నువ్వు కలిగి ఉంటే ఏ విషయము కూడా నువ్వు భయపడ అవసరం లేదు. నా దేవుడు నాకున్నాడు, ఆయన నా పక్షంగా ఉన్నాడు, నా పక్షంగా ఎన్నో కార్యములు చేసి ఉన్నాడు నా జీవితంలో. ఐ హావ్ సీన్ విత్ మై నేకెడ్ ఐస్ మెనీ మిరకల్స్. వై షుడ్ ఐ గెట్ ఫియర్ ఆఫ్ దిస్ వరల్డ్? ఈ లోకమును చూచి, లోకములో నాలజడులను చూచి నేనెందుకు భయపడాలి? నా జీవితంలో నేను ఎన్నెన్నో అద్భుతాలు చూచి ఉన్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. టీవీ ముందు కూర్చొని తొలకరివాన కార్యక్రమమును వీక్షించున్న ప్రియబిడ్లారా, యవనులారా, స్త్రీ పురుషులారా, మీరు చూడలేదా? ప్రభువారు నిన్ను ఎన్ని మరణముల నుండి తప్పించి ఉన్నారు, ఎన్ని యాక్సిడెంట్స్ నుండి తప్పించి ఉన్నారు, ఎన్ని భయంకరమైన వ్యాధుల నుండి నిన్ను స్వస్థపరిచి ఉన్నారు, ఎన్ని భయంకరమైన రుగ్మతల నుండి నిన్ను ప్రభువారు ఆయన హక్కును చేర్చుకొని ఆదరించి ఉన్నారు. ఒక్కసారి యోచించు. కీర్తన గ్రంథం 40వ కీర్తనలో కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, కౌంట్ యువర్ బ్లెస్సింగ్స్, నేమ్ దెమ్ వన్ బై వన్. yes Lord, to count my blessings are unnumbered. ప్రభువా, నా దేవా, నా పక్షంగా మీరు చేసి ఉన్న ఆశ్చర్య కార్యములను లెక్కించదని అనుకుంటున్నా అవి లెక్కకు మించి ఉన్నవి. ఫర్గెట్ నాట్ ఆల్ దోస్ బ్లెస్సింగ్స్ అండ్ మిరకల్స్. ఆ యొక్క అద్భుతములన్నీ, ఆశ్చర్య కార్యములు, ఆశీర్వాదములన్నీ మర్చిపోక, విడిచిపెట్టక, just wait and see what is going to happen, what God is going to give new mercies of blessings upon you. Praise the Lord. Yes, our Lord Almighty God is a trustworthy God. నమ్మదగిన దేవుడు. Yes, what a mighty God we saw. అద్భుతమైన దేవుని మనము సేవించున్నాం కాబట్టి ఆయన జరిగించబోవు ఆశ్చర్య కార్యములను, అద్భుత కార్యములను వేచి చూడవలసిన వారంగా ఉంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. తొలకరివాన కార్యక్రమమును ఎంతో ఆసక్తితో వీక్షించిన ప్రియబిడ్లారా, ఎంతో ఆశతో ఆసక్తితో స్పాన్సర్ చేయించిన కుటుంబములారా, ప్రత్యేకమైన సమయంలో స్ట్రెంథెన్ యువర్ ఫెయిత్. విశ్వాసంలో బలవంతులు కండి. విశ్వాసంలో మనము బలవంతులముగా ఉండాలి. ప్రైజ్ ద లార్డ్. భయమును విడిచిపెట్టి అలల్లాంటి, సుడిగుండముల లాంటి, భూకంపం లాంటి భయములను మనము
ఎల్లప్పుడూ విడిచిపెట్టి ధైర్యం కలిగి జీవించవలసిన వారంగా ఉంటున్నాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మనం ప్రాముఖ్యమైన సమయంలో ప్రియబిడ్లారా, మన జీవితాల్లో ఎన్నెన్నో మేళ్ళు మనం పొంది ఉన్నాము, ఎన్నెన్నో ఆశీర్వాదాలను మనం చూస్తున్నాం. నీవు ఆశీర్వాదంగా ఉండి అనేకులకు ఆశీర్వాదకరణంగా మార్చబడుచున్నావు. అయినను ఎందుకో నీకు భయము, ఎప్పుడు టెన్షను, ట్రబుల్స్ యూ ట్రబుల్ మోర్ అని ఎక్కువగా నేను వాడుతూ ఉంటాను. అంటే సమస్య అనేది నేను ఇంకనూ ఎక్కువ సమస్యకు గురి చేస్తుంది. వీ మస్ట్ నాట్ థింక్ ఆఫ్ ప్రాబ్లం, బట్ వీ నీడ్ టు థింక్ ఆఫ్ సొల్యూషన్. సమస్యను మనము ఆలోచించకూడదు, కానీ సమస్యకు సొల్యూషన్ మనం ఆలోచించే వాళ్ళంగా ఉండాలని ప్రాముఖ్యమైన సమయంలో జ్ఞాపకం చేయుచున్నాను. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. మరి ఒక సహోదరు నాకు ఫోన్ చేసి ఉన్నది. ఏమంటే, తొలకరివాన కార్యక్రమమును మేము చూస్తున్నాము, ఎంతో ప్రతి వారము చూస్తున్నాము. మరి మేడం, మా బాబు ఏమాత్రము కూడా కాలేజ్కి వెళ్ళట్లేదు అని హైదరాబాద్ నుండి ఫోన్ చేసి ఉన్నది. ఆ యొక్క కుమారుడు మరి కాలేజ్కి వెళ్తున్నాడు, వస్తున్నాను అని చెప్తున్నాడు, కానీ మరి చూస్తే మరి ఆ యొక్క అటెండెన్స్ అబ్సెంటీస్ ఎక్కువగా ఉన్నాయని చెప్పి, అయితే ఒకసారి కౌన్సిలింగ్ ఇచ్చి ఫోన్లో ప్రార్థన చేసినప్పుడు రెగ్యులర్గా కాలేజ్కి వెళ్తున్నాడు. ఏమంటే, ఎందుకు నువ్వు కాలేజ్కి వెళ్ళట్లేదంటే, సబ్జెక్ట్ అర్థం కావట్లేదు మేడం, నాకెంతో భయంగా ఉంటుంది క్లాస్కి అటెండ్ అవ్వాలంటే. భయము. నువ్వు రోజు బైబిల్స్, ప్రావర్బ్స్, సామ్స్ చదువుకో, మంచిగా నీకు జ్ఞానం వృద్ధి అవుతుందని చెప్పినప్పుడు ఆ యొక్క యవనస్తుడు మంచిగా మరి కీర్తనలు, సామెతలు చదువుకొని కాలేజ్కి వెళ్తున్నాడు. మంచిగా నాకు సబ్జెక్ట్స్ అన్నీ అర్థమవుతున్నాయని సాక్ష్యం ఇచ్చిన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రియబిడ్లారా, మన జీవితంలో మనము ఎన్నో విధాలుగా మరి ఎన్నో రకాల సమస్యలతో ఉండవచ్చు. నువ్వు ఏ రకమైన సమస్యను ఎదుర్కొంటున్నా, నీ దేవుని పక్షంగా ఉంటే ప్రభువారు నీ పక్షంగా ఉండి కృప చూపిస్తారు. అవర్ గాడ్ ఆల్మైటీ ఈజ్ మర్సిఫుల్ గాడ్. కృప చూపించి దయ చూపించేవాడు మన యేసయ్య. ప్రైజ్ ద లార్డ్. హీజ్ లవ్ ఎవర్ లాస్టింగ్ లవ్. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమించువాడు. హీఈస్ ఎ కంఫర్టర్. మనల్ని ఆదరించు దేవుడు, మనల్ని బలపరచు దేవుడు. ఆయన శక్తి మరి ఎంతో బలమైనది. ఆయన శక్తిని, ఆయన బలమును మన మీద ప్రసాదింపచే దేవుడు మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆ మహా అలెగ్జాండర్ అనే ఆ యొక్క చిన్న బిడ్డ గుర్రమును తూర్పు దిక్కునకు నిలవబెట్టి మరి దాని మీద ఎక్కి ధైర్యంగా ప్రయాణం చేసి ఉన్నాడు. ఆ గుర్రము నీడను చూచి భయపడినప్పుడు ఆ దాని మీద ఎక్కిన వాళ్ళందరూ కూడా దాన్ని స్వాధీనపరచలేక మృతి చెందినప్పుడు ఎంతో ఆశ్చర్యచకితులైనట్లు మనము చూస్తున్నాం. అటువంటి అలెగ్జాండర్ లాంటి ధైర్యమును, బలమును, జ్ఞానమును కలిగి మనము కూడా భయములను మరి పిరిగితనాలను విడిచిపెట్టి దేవుని సన్నిధిలో దేవుని యొక్క వాక్యపు వెలుగులో నడిచినట్లయితే, అంధకార క్రియలను విసర్జించినట్లయితే దేవుని యొక్క మహిమను, వెలుగును చూస్తాం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు ఒలీవల కొండ దగ్గర మరి ఈ యొక్క పరిసయ్యులు, సద్దుకాయులు, శాస్త్రులు వీరందరిని చూచినప్పుడు అక్కడ గమనించినట్లయితే లేఖన భాగములలో మనము ఈ యొక్క 4వ వచనంలో, బోధకుడు ఈ స్త్రీ వ్యభిచారం చేయుచుండగా పట్టబడిను అని చెప్పినప్పుడు ఆ లేఖన భాగంలో చదువుకుంటూ వస్తే, మరి ఆమె, లేదు ప్రభువా నేను, అందుకు యేసు, నీకు శిక్ష విధింపను, నీవు వెళ్ళి ఇక పాపము చేయవద్దు. పాపము జీవితంలో ఉంటే, హృదయంలో ఉంటే భయము, లేదా లోకములో మరి వ్యభిచారములో, త్రాగుడు వ్యసనంలో ఉంటే భయము ఎప్పుడు వస్తుందంటే, మనము కుటుంబంలో తల్లిదండ్రులకు అవిధేయంగా జీవించినప్పుడు భయం ఉంటుంది. పాపము, దుర్వ్యసనాలతో జీవించినప్పుడు భయం ఉంటుంది. అయ్యో, నేను ఇన్ని పాపములు చేస్తున్నాను, ఇన్ని దుర్వ్యసనాలకు లోనయ్యాను, ఇంత త్రాగుడు, ఇంత జూదంలో ఉన్నాను, ఇంత లోకపరమైన జీవితాల్లో ఉంటున్నాను, నాకేమి సంభవిస్తుందో, నా మరణము, నా యొక్క అంతము ఏ విధంగా ఉంటుందనే భయం ఉంటుంది. అదే నీ జీవితంలో జీవపు వాక్కు అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన యొక్క వెలుగుని జీవితంలో ప్రకాశింపబడితే, when the light of Lord shine upon you, you will be brightened all the time, you will shine up all the time, you will be flourish all the time. Praise the Lord. Hallelujah.